బీజేపీ సీనియర్ ఎంపీ నిషికాంత్ దుబే బాంబు పేల్చారు. మాజీ ప్రధానులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీలను టార్గెట్ చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. భారత్లో నందాదేవి పర్వత శిఖరాన ఒక అణు ఆధారిత నిఘా పరికరం పెట్టేందుకు అమెరికాకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనుమతిచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా ఈ అనుమతి కొనసాగించారని ఆరోపించారు. కాగా అమెరికా నిఘా పరికరం కారణంగా గంగానది ఒడ్డున నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల రోగాలు బాల్పారయ్యారని దుబే ఆరోపించారు. నిషికాంత్ దుబే భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు. అంతేకాదు బీజేపీ సీనియర్ ఎంపీల్లో ఆయన ఒకరు. కాగా సంచలన ఆరోపణలు చేయడంలో ఘనాపాటిగా నిషికాంత్ దుబేకు పేరుంది. గతంలో ఆయన అనేక అంశాల పట్ల సంచలన ఆరోపణలు చేశారు. అదే పరంపరను కొనసాగిస్తూ నిషికాంత్ దుబే తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. ఈసారి మాజీ ప్రధానులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీలను నిషికాంత్ దుబే టార్గెట్ చేసుకున్నారు. భారతదేశంలోని ఒక పర్వతంపై ఒక నిఘా పరికరం అమర్చడానికి అమెరికాకు వీరిద్దరూ అనుమతిని ఇచ్చారనేది నిషికాంత్ దుబే చేసినటువంటి తాజా ఆరోపణ. ఈ మేరకు ఎక్స్ వేదికగా దుబే ఒక పోస్ట్ కూడా పెట్టారు. కాగా చైనా కార్యకలాపాలపై నిఘా పెట్టాలన్నది అమెరికా లక్ష్యమన్నారు నిషికాంత్. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన CIA ఆధ్వర్యంలో కోవర్ట్ ఆపరేషన్ల దశల వారీగా జరిగిందనేది దుబే ఆరోపణ. దీంతో భారత్లోని నందాదేవి పర్వత శిఖరాన ఒక అణు ఆధారిత నిఘా పరికరాన్ని పెట్టడానికి అమెరికాకు మొదట పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనుమతి ఇచ్చారట. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా అమెరికాకు సదరు అనుమతి కొనసాగిందన్నది దుబే చేసిన ప్రధాన ఆరోపణ. కాగా ఆ తర్వాత కొంతకాలానికి నందాదేవి పర్వత శిఖరాన సదరు నిఘా పరికరాన్ని అమెరికా వదిలివేసిందని దుబే ఆరోపించారు. దీంతో ఉత్తరాఖండ్ నుండి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తున్న లక్షలాది మంది రోగాల పాలయ్యారని దుబే ఆరోపించారు. అంతేకాదు అమెరికా నిఘా పరికరం కారణంగా ఆయా ప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి పెరిగిందన్నారు ఆయన. అలాగే హిమానీ నదాల అత్యంత వేగంగా కరగడానికి, క్లౌడ్ బస్ట్లకు నివాసాల్లో పగుళ్లు రావడానికి సదరు అమెరికా నిఘా పరికరమే కారణమైందన్నది నిషికాంత్ దుబే వాదన. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. నందాదేవి పర్వత శిఖరాన అమెరికా ఒక నిఘా పరికరాన్ని పెట్టిన విషయం వాస్తవమేనని 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అంగీకరించారని దుబే వెల్లడించారు. పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని మొరార్జీ దేశాయ్ అంగీకరించారని దుబే పేర్కొన్నారు. కాగా అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించిందన్నారు నిషికాంత్ దుబే. అంతేకాదు ఇదే అంశానికి సంబంధించి 1978లో అమెరికా చట్టసభ్యులు భారత్కు రాసిన ఒక లేఖను కూడా తమ ఆరోపణకు మద్దతుగా నిషికాంత్ దుబే ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు. కాగా ఇటీవల ఉత్తర భారతాన భారీ వర్షాలు కురవడం అందరికీ తెలిసిందే. అలాగే అనేక ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం నందాదేవి పర్వత శిఖరాన అమెరికా విడిచిపెట్టి వెళ్లిపోయిన అణు ఆధారిత పరికరం అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సూత్రీకరించారు. కాగా జార్ఖండ్కు చెందిన ఎంపీ నిషికాంత్ దుబే కొన్ని నెలల కిందట కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తన ఆరోపణలతో ఆయన రాజకీయ దుమారం సృష్టించారు. 1963లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగిందని నిషికాంత్ దుబే ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందంతో అంతిమంగా పాకిస్తాన్కు మేలు జరిగిందని నిషికాంత్ దుబే వెల్లడించారు. తన ఆరోపణలకు ఆధారంగా అమెరికాకు చెందిన కొన్ని పత్రాలను కూడా నిషికాంత్ దుబే బయటపెట్టారు.
మొత్తానికి నిషికాంత్ దుబే ఆరోపణలు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.